హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే రాగి దోశ. రాగి దోశయే కదా, వెరీ సింపుల్, మాకు తెలియదా అనుకోకండి. సో ఎవరి స్టైల్లో వాళ్ళు కుక్ చేసుకుంటారు హెల్తీగా. నేనైతే ఇప్పుడు పిల్లల కోసం ఇది అరౌండ్ 4 o'clockకి నేను చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఇంకొక 1 అవర్లో వస్తారనగా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇదేంటంటే బెల్లం ముందుగా కరగడానికి నానబెట్టుకుంటున్నాను. ఇది మామూలుగా ఈజీగానే కరిగిపోద్ది, కాకపోతే రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇలా నానబెట్టేశాను. అలాగే ఈజీగా అయిపోద్దని. సో మొత్తం అప్పటికి నానిపోద్ది కాబట్టి మనం మిగతా పనులన్నీ చూసుకునేలోపు ఇది నానిపోద్ది, ఇల్లు క్లీన్ చేసేలోపు. ఇప్పుడు ఇది నానిపోయిన బెల్లాన్ని బాగా ఇంకోసారి కలుపుకొని ఎక్కడైనా బెల్లం ఉన్నా ఉండలుగా అవన్నీ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకు పక్కన పెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ ఆడించి పెట్టుకుంటానని. సో దాంట్లోనికి 2 స్పూన్ల బిగ్ స్పూన్ల రాగి పిండి వేసుకుంటే 1 స్పూన్ నేను వచ్చి గోధుమ పిండి వేసుకున్నాను. సో ఎందుకంటే స్మూత్గా ఉంటుందని చెప్పేసి. సో అలా తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా మెత్తగా ఉంటుంది. ఓన్లీ రాగి పిండి అయితే అది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అనేది కొంచెం గట్టిపడిపోద్ది ఒక 10 minutes 5 minutesలోన. సో ఇలా అయితే మెత్తగా ఉంటుంది, ఎంతసేపు అయినా తినవచ్చు. ఇలాగ పొంగనాలు కూడా వేసుకోవచ్చు, కానీ లేదు అంటే పొంగనాలు ప్యాన్ మీ దగ్గర ఉంటే పొంగనాలు వేసుకోవచ్చు. డీప్ ఫ్రైలో అయితే బుర్రలా చేసుకోవచ్చు, కానీ నాకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం ఉండదు పిల్లల కోసం కాబట్టి. యాక్చువల్గా నేను ముఖ్యంగా ఇది చూపించేది ఆడపిల్లలకండి. ఇది నేను ఇంట్లోనే చేసుకున్న ప్రోటీన్ పౌడర్. వాళ్ళకి పాల్లో కానీ ఏదైనా నేను ఇవ్వను అనమాట. ఇది వచ్చి అన్ని మల్టీ గ్రెయిన్స్ అనమాట. సారీ, అన్ని మల్టీ నట్స్, డేట్స్, వాల్నట్స్, నువ్వులు అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ, యాక్చువల్గా నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడగానే వాటర్ తీసుకున్నాను, కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పేసి. సో కొద్దిగా వాటర్ తీసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే ఒకేసారి చేసుకుంటే పుర్ర అయిపోద్ది మళ్ళీ. సో కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో సారీ అండి, నేను చెప్పడం మర్చిపోయాను, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, 1 pinch వేసుకోండి. నేను ఆల్రెడీ చూపించాను, అంత వేసుకుంటే సరిపోద్ది. సో ఇలాగ మొత్తం నాకైతే 1 glassకి బాగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ అయితే హీట్ చేసుకున్నాను. నేను దీన్ని హోమ్ మేడ్ గీతో మాత్రమే వేసుకున్నాను. ఇలా ఉండాలి, మరీ పుర్రుగా ఉండకూడదు, అలా అని మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోద్ది. సో ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాం. నేను తీసుకున్న దానికి ఒక 3 దోసెస్ అయితే అయ్యాయి. సో ఈలోపు నేను ప్యాన్ హీట్ ఎక్కేలోపు నేను అయితే గ్రీన్ టీ అయితే చేసుకున్నాను. సో డైలీ టీ అయితే మానేశానండి. ఒక 1 week వరకు కొంచెం కష్టం అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. సో హెల్త్ కాన్షియస్ అనమాట, మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే నేను నెయ్యితో ఇలా రాగి దోశ అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. అందులోనికి మనం హెల్త్ మిక్స్ పౌడర్ కూడా వేసాను కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అండి. ఆడపిల్లలకి అట్లీస్ట్ మనం ఏదైనా హోమ్ మేడ్గానే ప్రిపేర్ చేసి ఇవ్వాలి. యాక్చువల్ వాళ్ళకి బయట ఫుడ్, జంక్ ఫుడ్ అదేమి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు ఎర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు దానివల్ల, జంక్ వల్ల. నేను యాక్చువల్గా నిన్న డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, డాక్టర్ చెప్పారు వాళ్ళకి ఏమి కూడా కౌ మిల్క్ కానీ అలాగే ఏది ఇవ్వకండి అని చెప్పేసి. సో మ్యాక్సిమం స్కిప్ చేయండి, ఎందుకంటే కౌ మిల్క్ అనేవి మంచిది కాదు, ఈవెన్ మనకు కూడా డైజెషన్ అవ్వదు అని అంటారు. సో మీరు ఇది ఎంతవరకు నమ్ముతారో తెలియదు, కానీ నేను చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఇదేని, ఆడపిల్లలకైతే పాలు ఇవ్వకూడదు. యాక్చువల్గా మా అబౌవ్ ఆఫ్టర్ 7 years తర్వాత ఇవ్వకండి, ఎందుకంటే లాక్టోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బిలో 7 years వరకు. తర్వాత అయితే అది రిలీజ్ అవ్వదు కాబట్టి డైజెషన్ అనేది అవ్వదు, దానికి బదులు కొలెస్ట్రాల్ తప్ప ఇంకేం యూజ్ ఉండదు. సో ఇంతేనండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి పాలు అయితే స్కిప్ చేసేయండి. దానికి ఏదైనా హెల్తీగా ఇలాగా డైలీ ఏదో ఒక వెరైటీ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియోతో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.